నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను మీ జర్నలిస్ట్ శ్రీశైలం సో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది గత కొన్ని రోజుల నుంచి సైలెంట్గా ఉన్నటువంటి చలి ఒక్కసారిగా పంజా విసురుతోంది సో ఎక్కడికక్కడ చలి తీవ్రత పెరుగుతూ మంటలు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఒకసారి రాష్ట్ర రాజకీయ విషయాలకు వస్తే ఇవాళ కేబినెట్ భేటీ ఉంది కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతు కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా మేము గనక అధికారంలోకి వస్తే రైతు కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది సో వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఏడాది గడిచిపోయింది సో ఇవాళ కేబినెట్ భేటీ జరగబోతుంది కేబినెట్ భేటీలో ప్రధానంగా 4 అంశాల గురించి చర్చించబోతున్నారు ఒకటి రైతు భరోసాకు సంబంధించి ఇవాళ ఫైనల్ డెసిషన్ ఉంటుంది కేబినెట్ భేటీలో మరి ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి ఎవరెవరికి ఇవ్వాలి దరఖాస్తుల స్వీకరణ ఎట్లుండాలి సో ఎన్ని ఎకరాలకు ఇవ్వాలన్నటువంటి ఒక ఫైనల్ నిర్ణయానికి ఇవాళ కేబినెట్ భేటీలో ఇక రైతు భరోసా డిసైడ్ కాబోతుంది మరోవైపు రైతు కూలీలకు 12,000 రూపాయలు సో ఈ అంశం గురించి ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు 12,000 రూపాయలు రైతు కూలీలకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలంటే ఒక డిస్కషన్ ఇవాళ రైతు కూలీలకు సంబంధించి కూడా జరగబోతోంది ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇంకోవైపు కౌలు రైతులకు సంబంధించి కూడా ఎలాంటి ఆర్థిక సాయం చేయాలి వాళ్ళకి రైతు భరోసా ఇవ్వాలా ఇవ్వదనేటువంటి ఒక డెసిషన్ కూడా ఇవాళ ఉండబోతుంది మరొకటి రేషన్ కార్డుల జారీకి సంబంధించి రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచి జరగాలి సో ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుని ఇష్యూ చేయాలి ఎంపిక ఎలా ఉండాలి ఇంకోటి ఇంకొన్ని అంశాల గురించి కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ఆర్థిక సాయం 12,000 కావచ్చు ఈ 4-5 అంశాల మీద ప్రధానంగా ఇవాళ కేబినెట్ భేటీలో మంత్రివర్గం డిస్కషన్ చేస్తూ ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది ఇంకోవైపు కేటీఆర్ అరెస్ట్లో బిగ్ ట్విస్ట్ కనిపిస్తుంది దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం మొదటగా ఏసీబీ 7న విచారణకు హాజరు కావాలన్నారు తర్వాత 6వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే పలు దఫాలుగా అనేక ఆధారాలని ఈ మెయిల్స్ని అన్నిటినీ కూడా సేకరించినటువంటి పరిస్థితి ఇంకోవైపు అల్లు అర్జున్కి కండిషన్ బెయిల్స్ ఇచ్చిర్రు దేశం దాటిపోవాలన్నా ఊరిడిచిపోవాలన్నా పోలీసులకు పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి పోయి ఇక అల్లు అర్జున్ సంతకం పెట్టి రావాల్సిన అవసరం ఉంటుంది ఇది ఖచ్చితంగా నార్మల్గా అందరికీ ఉన్నటువంటి రూల్స్ అల్లు అర్జున్కి కూడా వర్తింపజేస్తాయని చెప్పారు సో ఈ నేపథ్యంలో కండిషన్ బెయిల్ ఇచ్చారు ఈ రెగ్యులర్ బెయిల్ కండిషన్ బెయిల్ని ఇక ఖచ్చితంగా పాటించాలి సంతకం పెట్టాలి ఆదివారం దేశం విడిచిపోనికి ఛాన్స్ లేదని చెప్పారు సో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అంశాల గురించి మాట్లాడదాం బీసీ ఎజెండా ఎత్తుకొని ఎమ్మెల్సీ కవిత ఇక ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేసింది నిన్న ఇందిరా పార్కు ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేసింది గతంలో ధర్నా చౌక్ని ఎత్తేసినటువంటి కవితమ్మ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అదే ధర్నా చౌక్లో ధర్నా చేస్తే నిన్న హాస్యాస్పదంగా ఉన్నది ఒక్కరంటే ఒక బీసీ నాయకుడు కూడా ఆ బీసీ మహాధరణలో పాల్గొనలే ఓ జాజుల శ్రీనివాసో బీసీ ఆర్ కృష్ణయ్యనో ఇట్లా చాలామంది బీసీ నేతలు ఉన్నారు సుదీర్ఘకాలం పాటు పోరాటం చేస్తున్నారు ఎవరు కూడా మద్దతు తెలపలే మొత్తం చిన్న చిత్క లీడర్లను వేసుకొని వచ్చి ఇక 5వ పదవి ఇచ్చి అక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేసింది సప్పట్టు కొట్టోళ్ళు కరవయ్యారు కవితక్క దీక్షకు ఎందుకంటే గతంలో బీసీలకు చేసిన అన్యాయము అందరికీ గుర్తుంది కాబట్టి ఓవరాల్గా అన్ని అంశాల గురించి డిస్కషన్ చేద్దాం ఒకసారి ప్రధానంగా ఈ పేపర్లో ఉన్నటువంటి అంశాలు చూద్దాం మొదటగా మన తొలి వెలుగు ఈ పేపర్ నుంచి మనం మొదలుపెట్టి అనంతరం నమస్తే తెలంగాణతో నమస్తే చెప్పే ప్రయత్నం చేద్దాం ఇక తొలి వెలుగు ఈ పేపర్ చూస్తే ఏసీబీ వద్ద పక్కా ఆధారాలు ఫార్ములా ఈరేస్ స్కామ్లో ముందడుగు ఒప్పందాల్లో పలు ఉల్లంఘనల గుర్తింపు జనవరి 6న విచారణకు రండి కేటీఆర్కు నోటీసు ఇచ్చిన ఏసీబీ అనంతరం బిఎల్ఎన్ రెడ్డి అరవింద్కు కూడా ఇక రైతులు దొంగల అంటూ రైతు భరోసాకు ప్రమాణ పత్రం దేనికి అదో దిక్కుమాలిన పద్ధతి రైతు భరోసాను ఎగ్గెట్టేందుకు సర్కార్ కుట్ర సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్ రైతు భరోసా ప్రమాణ పత్రం దేనికట అదో దిక్కుమాలిన పద్ధతి అట అంటే మీరు ఇంతకుముందు ఇచ్చిన రైతు బంధు పద్ధతి బాగున్నది మల్లారెడ్డికి పల్లా రాజేశ్వరరెడ్డికి 100 ఎకరాల భూస్వాములకు ఆసాములకు సినిమా ప్రముఖులకు ఆ పద్ధతి బాగున్నది పాపం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బడ్జెట్ ఇప్పటికే లేదు అప్పుల కుప్పలో ఉన్నది మిత్రులకే సరిపోతలేం కదా నిజమైన అర్హులకు మేము రైతు భరోసా ఇద్దామని కొంత ఫిల్టరింగ్ చేసి దుక్కే రైతుకు దుక్కు దున్నే రైతన్నకు శాటిలైట్ మ్యాప్ ద్వారా కొంత ఏ పంటలు వేస్తూ ఉన్నారో ఎక్కడెక్కడ వేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇద్దాము బడ్జెట్ను తగ్గిద్దాము పేదోనికి 4 రూపాయలు ఎక్కువ ఇద్దామని ఆలోచన చేశారు కదా అది తప్ప అనిపిస్తున్నారు కేటీఆర్కి ఒక 500-600 కోట్లు ఇరి కేటీఆర్ సో ఇక పక్కా ఆధారాలు ఉన్నాయట ఏసీబీ దగ్గర దీని గురించి డిస్కషన్ చేద్దాం మనము డెప్త్గా ఆయన అరెస్ట్ అయింది ఆయన ట్విస్ట్ అయింది అనేది ఇక మరొక వార్త బాత్రూమ్ వీడియోల వెనుక యాజమాన్యం హస్తం పోలీసులు ముమ్మరం దర్యాప్తు వెంటిలేటర్పై వేలిముద్రల గుర్తింపు లక్షల్లో ఫీజులు చెల్లించిన రక్షణ ఎక్కడ
విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన, కాలేజీకి 3 రోజుల సెలవు ప్రకటించిన యాజమాన్యం. ఎట్లున్నది చూడు కాలేజ్, సిఎంఆర్ కాలేజ్ ఉన్నది కదా. సో సిఎంఆర్ కాలేజీలో బాత్రూంలో వీడియోలు తీసినటువంటి ఆరోపణ నేపథ్యంలో విద్యార్థులంతా కూడా అలర్ట్ అయ్యారు. పెద్ద ఎత్తున ఇష్యూ అవుతా ఉంది. సో అక్కడ వెంటిలేటర్ మీద, ఆ గ్లాసులో ఉన్నటువంటి వెంటిలేటర్ మీద అక్కడ ఉన్నటువంటి ఆ ఫింగర్ ప్రింట్ అని వేలు ముద్రలు మ్యాచ్ అయినాయంట పనిచేసిన వాళ్ళతో. యజమాని మస్తం ఉన్నట్టు తెలుస్తోంది. దీని గురించి కూడా డిస్కషన్ చేద్దాం, ఎందుకంటే మాజీ మంత్రి పాత్ర కూడా ఉన్నది కాబట్టి. ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం, బీసీలకు అన్యాయం చేసింది బీజేపీ కాంగ్రెస్ పార్టీలే. ఇక ఎన్టీఆర్ కేసీఆర్తోనే బీసీలకు న్యాయం, నేను చెప్పింది తప్పైతే రాజీనామాకు రెడీ, బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్, రాజకీయాలు వదిలేస్తాం ఏమంటుంది అక్క. రాష్ట్రంలో పెరుగుతున్న ఎస్, ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్, లేకపోతే రాజకీయాలు వదిలేస్తారట. నేను చెప్పింది తప్పైతే రాజీనామాకు రెడీ అంటున్నది. ఎన్టీఆర్ కేసీఆర్తోనే బీసీలకు న్యాయం జరిగిందట. అక్కకి ఇలా బీసీలు గుర్తొచ్చినట్టున్నారు. ఎందుకు గుర్తొచ్చారు, మరి ఏం ప్లాన్ మీద తెర మీదకి వచ్చింది, ఆ అంశాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. బీసీ జెండా ఎజెండా, బీసీల మీద ఈ ప్రేమ ఏంది, మరి అక్క బీసీ కాదు, అక్కలో నాయన బీసీ కాదు, అక్కోళ్ళ అన్న బీసీ కాదు, అక్కలో బావ బీసీ కాదు, మరి అక్క కూడా బీసీ కాదు. అయినా బీసీలకు పెద్దనంగా పెబ్బగా పోయి నిన్న ధర్నా చౌక్లో కూర్చున్నది. ఈ బీసీ కథ ఏంది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక 2 మంత్రులు అవుట్, 20 మంది ఎమ్మెల్యేలు పూర్ పర్ఫార్మెన్స్ అట. ఇక నేతల పనితీరుపై సీఎం రేవంత్ సర్వే, కొత్త ఎమ్మెల్యేలపైన ప్రజా వ్యతిరేకత, త్వరలో సీల్డ్ కవర్లో ఎమ్మెల్యేలకు సర్వే రిపోర్టులు, వర్గ విభేదాలొద్దు, అది చేస్తే సహించను, కార్యకర్తలకు సమయం కేటాయించాల్సిందే, స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి, కొత్త ఏడాదిలో ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్, 4 రోజుల పాటు సీఎం దావోస్ టూరు. 20 మంది ఎమ్మెల్యేలు పూర్వ పర్ఫార్మెన్స్ ఉందట. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఏడాది పాలనలో మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై నిఘా వర్గాలు సునీల్ ఖన్గో టీంతో కలిసి సీఎం రేవంత్ సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ సర్వేలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రేవంత్ క్యాబినెట్లో 2 మంత్రులపై జనాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారంటూ రిపోర్టులు వెల్లడైంది. అయితే వారిని సీఎం స్వయంగా పిలిచి మాట్లాడతారా లేక క్యాబినెట్ నుంచి తొలగిస్తారా అన్నది ఇప్పుడు మరింత హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని ఇక రిపోర్ట్లో వెల్లడైన పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలపైన ఎక్కువగా ప్రజా వ్యతిరేకత ఉన్నట్టుగా సర్వేలో వెల్లడైంది. సో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్కి మేము సూటిగా చెప్తా ఉన్నాం, ఆ సునీల్ కనుగోలా ఇంకోలా ఎవరు సర్వేలు చేసినారో తెలియదు, కానీ కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం చూపిస్తున్నారు. అందుకే ప్రజల నుంచి ఈ రకమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. అసలుకు మాని కొసరికి ఎక్కువ పోతూ ఉన్నారు. మనం ఎగ్జాంపుల్గా పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం కంటే ఇక వేరే యాక్టివిటీస్కి ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళు వచ్చి ఏడాది కాలేదు అప్పుడే వెనకేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ పూర్ అనుకుంటున్నారు మీరు. పాపం ప్రజలకు సేవ చేసుట్లో పూర్గానే ఉన్నారు. వాళ్ళ సొంత ఎజెండా, వాళ్ళు సొంతంగా సంపాదించుకునేటువంటి పర్ఫార్మెన్స్లో మాత్రం పర్ఫెక్ట్గానే పోతున్నారు. మనం మాట్లాడదాం. 2 మంత్రులు కూడా అవుట్ అవుతారట. మరి ఆ 2 మంత్రులు ఎవరంటే కొండా సురేఖ, జూపల్లి ఫోటోలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఉదారంగా పరిహారమట. ఉదారంగా పరిహారము, భూములు కోల్పోయే రైతులకు వీలైనంత ఎక్కువ సొమ్ము అందేలా చూడాలి. RRR భూసేకరణను త్వరగా పూర్తి చేయండి. దక్షిణ భాగానికి HMDAతో అలైన్మెంట్. ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ అటవీ అనుమతుల కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్లాల్సిన నిర్దేశం. ఇంకా ఉదారంగా పరిహారం చెల్లించాలి భూములు కోల్పోయిన రైతులకు అంటూ చెప్తా ఉన్నాడు సీఎం రేవంత్. ఇంకేం కనిపిస్తా ఉన్నాయి మనకు ప్రధానంగా రైతు భరోసాపై కొర్రీలు సరికాదు, అన్నదాతల సమస్యపై వినతులతో నిరసన చేపడతాం. కేంద్ర మంత్రి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రైతు భరోసా మీద కొర్రీలు వద్దట. అది ఆలేదు సూలు లేదు, అల్లుని పేరు సోమలింగం అన్నట్టుగా వాళ్ళు క్యాబినెట్ భేటీ పెట్టుకున్నారు. అలా దాని ఫైనల్ ఎజెండానే ప్రకటించలే. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఫైనల్ ఎజెండా ప్రకటించలేరు. రైతు భరోసాకు సంబంధించి మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, ఇది కట్ ఆఫ్ ఇంతమందికి ఇస్తామని. అప్పుడే వీళ్ళు పాపం బీజేపీ వాళ్ళు ఇక తెర మీదకి వచ్చారు. కేటీఆర్ కథ చూద్దాం. కేటీఆర్కు అనిత్ షా పిలుపు, 6న విచారణకు రావాలంటూ నోటీసు. 8న అరవింద్ కుమార్, ఇది 7వ తారీఖున అరవింద్ కుమార్. ఇక 10న బిఎల్ఎన్ రెడ్డి విచారణ. ఫార్ములా ఈ రేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ముమ్మరం కాదు, పట్టాల మీదకి ఎక్కింది ఇప్పుడే.
ఇక రేపో మాపో బండి స్టార్ట్ అవుతుంది. 6వ తారీఖున విచారణ స్టార్ట్ అయిందంటే బండి స్టార్ట్ అవుతుంది. సర్కార్ భూమికి పట్టా ఆపై రైతు బంధు స్వాహ. సిరిసిల్ల జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా హక్కులు జారీ. ప్రాథమికంగా గుర్తించినవి 250 ఎకరాలు, విలువ 125 కోట్ల పైనే. సర్కార్ భూముల వివరాల పరిశీలన క్రమంలో గుర్తించిన రెవెన్యూ అధికారులు బ్యాంకు రుణాలు తీసుకున్నట్టుగా నిర్ధారణట. సర్కార్ భూమికి పట్టా ఆపై రైతు బంధు స్వాహనట. ఎట్లా చూడు కథ. సర్కార్ భూమిని ఇక పట్టా భూములుగా మార్చి రైతు బంధు, దాని మీద మళ్ళీ రుణమాఫీ, బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకురట. సిరిసిల్లలో ఎన్నో కాదు, మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి సొంత నియోజకవర్గంలో 10 ఏళ్ల పాటు ఈ భాగవతం నడిచిన ఎవడు పట్టించుకోలే. ఒక్కొక్కటి తీగలాగితే డొంక కదిలినట్టుగా బయటకు వస్తున్నాయి. సారస్తం కూడా ఏమన్నదో మరి. ఇంట్లో కూనతో వచ్చింది నల్ల చిరుతనట. చూడండి, ఎవరైనా చూసిరో లేదో, కొత్తగా ఉన్నది. సో డిఫరెంట్గా ఉన్నది. బట్ ఇది కొన్ని జన్యుపరమైనటువంటి లోపాలతోటి ఈ రకమైనటువంటి జంతువులు వస్తాయంట. మొలానిజం అనే జన్యుపరమైన కారణాల వల్ల జంతువులు నల్లగా ఉంటాయని ఒక చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వన్యప్రాణుల ప్రేమ్ కుమార్ దీనికి సంబంధించి చెప్తా ఉన్నాడు. ఇక మరిన్ని వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. విచారణకు వేలాయే. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కానిట్టు కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీస్. 7న రావాలంటూ అరవింద్ కుమార్, బేలన్ రెడ్డిలకు కూడా ఒప్పందాలు, చాటింగు, ఈమెయిల్స్ ఆధారంగా విచారణ. ఇప్పటికే కేటీఆర్ను 7వ తేదీన విచారణకు రావాలన్న ఈడీ. ఇక న్యాయవాదులతో కేటీఆర్ బృందం సుదీర్ఘ చర్చలు. ఇక క్వాష్ పిటిషన్పై ఉత్కంఠ. చూడాలి మరి క్వాష్ పిటిషన్ మీద. మొన్ననే 31వ తారీఖు దాకా అరెస్ట్ చేయదంటూ హైకోర్టుకు పోయాడు. మరి ఇప్పుడేం చేస్తాడు? ఇక పరిహారం ఉదారం. రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం అందాలి. ఈ విషయంలో కలెక్టర్ల చొరవ చూపాలి. RRR జాతీయ రహదారులపై సమీక్ష. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క. దానికి సంబంధించి కనిపిస్తుంది. RRR భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి. దీనికోసం ప్రజాప్రతినిధులు రైతులతో చర్చించండి. దక్షిణ భాగం అలైన్మెంట్ చేయించండి. అటవీ పర్యావక్షణ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక అధికారులు. ఇక అండర్ పాస్ల నిర్మాణానికి ముందే జాగ్రత్తలు తీసుకోండి. 3 ఏళ్లలో హ్యామ్ విధానంలో రోడ్లు పూర్తి కావాలంటూ రేవంత్. ఇప్పటికే ఉత్తర భాగం, సో RRR అనేది 2 భాగాలుగా తీసుకుపోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తర భాగం, దక్షిణ భాగం. ఉత్తర భాగానికి సంబంధించి అన్ని గైడ్లైన్స్ అన్ని రకాలుగా ఇక గ్రీన్ సిగ్నలే. ఇప్పటి 90-99-95% భూసేకరణ అయిపోయింది. కానీ ఉత్తర భాగం, దక్షిణ భాగం మిగిలింది. సో దక్షిణ భాగాన్ని అలైన్మెంట్ చేయించండి. సో అటవీ పర్యావరణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులని మీరు కలవండి, చొరవ తీసుకోండి అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశము. రైతు భరోసా అమలుపైన ప్రధానంగా చర్చ. రేషన్ కార్డుల జారీ, రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. మనం డిస్కషన్ చేసినాం కదా ఇంతకుముందే. సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకేం కనిపిస్తుంది పెద్దగా 6.5 డిగ్రీలు సిర్పూర్లో నమోదైన ఉష్ణోగ్రత. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదట. సో చలి పెరుగుతూ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనప్పుడు స్వెటర్లు జరిగి వేసుకొని పోయే ప్రయత్నం చేయాలి. ఇక అల్లు అర్జున్కు ఊరట. షరతులతో కూడిన బెయిల్ మంజూరు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు. ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరు. తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు ఆదేశం. ఇక అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ సంఘటన గురించి మీ అందరికీ తెలిసిందే. మా సారు సూపర్ ఐకానిక్ స్టారు బన్నీ. ఇవన్నీ తోపు పేర్లున్నటువంటి అల్లు అర్జున్ అయినా, సామాన్యమైనటువంటి నేరం నిరూపమైనటువంటి వ్యక్తులైనా, లేకపోతే కోర్టులో కేసు నడుస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అందరికీ ఈక్వల్గా ఉండాలి న్యాయం అనేటువంటి నేపథ్యంలో సో షరతులతో కూడిన బెయిల్ ఒకరైతే మంజూరు చేసిరు. ఆదివారం పోవాలి. ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి. దేశం విడిచిపెట్టి పోనీకి రాదు. సో ఒక షరతులతో కూడినటువంటి 50,000 పూచికతో అల్లు అర్జున్కి నిన్న భారీ ఊట లభించిందని చెప్పుకోవాలి. దానికి సంబంధించినటువంటి వార్త మనకు కనిపిస్తోంది. ఇంకో వార్త. చైనాలో కొత్త వైరస్ కలకలం. చైనాలో రోగులతో కిటకిటలాడుతున్న ఓ ఆసుపత్రి. ఇక హెచ్ఎంపీవి విజృంభణ ఆసుపత్రులకు జనం. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు తలెత్తడం సహజం. ఆందోళన అనవసరమన్న చైనా ప్రభుత్వం. ఇక 2001లోనే హెచ్ఎంపీవి గుర్తింపు. అది సీజనల్ వ్యాధి.
సో మనసు చదివే యంత్రం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో అంటే మొత్తం మీద చైనా అనగానే మనకు ఈ కోవిడ్ కనిపిస్తుంది. చైనా కోవిడ్ నుంచి బయటపడ్డాం కాబట్టి మళ్ళీ చైనాలో కొత్త వైరస్ వస్తుందంటే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇక పరిహారం ఆలస్యమైతే మార్కెట్ రేట్ చెల్లించాల్సిందే. భూసేకరణ ప్రక్రియలో వ్యవధి కీలకం. ఇక పాత ధరల ప్రకారమే పరిహారం అంటే ఆ 300A అధికారాన్ని ఉల్లంఘించినట్టే తీర్పులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. సో చాలా వరకు భూసేకరణలు జరుగుతూ ఉంటాయి. బట్ ప్రభుత్వాలు చాలా త్వరగా వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వదు. సో అటువంటి విషయంలో 2010 భూసేకరణ జరిగినప్పుడు 2020లో కనుక అమౌంట్ వస్తే ఆలస్యం చేసినటువంటి అధికారులే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారము డబ్బులు చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్త మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వెలుగులో చూస్తే ఇక నుమాయిషి షురు అట. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. జనవరిలో నుమాయిషి షురు అట. రాష్ట్ర జనాభాలో 55% బీసీలే. కులగణన సర్వేలో వెల్లడి. ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఇతరులు కలిపి 45%. సర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘం. దీనిపై నేడు కేబినెట్ మీటింగ్లో చర్చించే ఛాన్స్. రైతు భరోసా, రైతు కూలీలకు సహాయము, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అట. రాష్ట్ర జనాభాలో 55% బీసీలు ఉన్నారట. సో బీసీలకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. మరోవైపు వేగంగా ట్రిపుల్ నార్త్కు భూసేకరణ, సౌత్కు అలైన్మెంట్ చేయించాలి. ఇక రైతులకు పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 3 ఏళ్లలో హైబ్రిడ్ యాన్యుటీ మేడల్లో 29,700 కిలోమీటర్ల మేర రోడ్లట. సింగిల్ డబుల్ రోడ్లను విస్తరించాలి. పంట పొలాలకు సులువుగా చేరేలా నేషనల్ హైవేలపై అండర్ పాస్లు. ఇక R&B అటవీ శాఖలు సమన్వయం చేసుకోవాలంటూ సూచన. ట్రిపుల్ నేషనల్ హైవేలపై అధికారులతో సమీక్ష. గ్రామీణ రోడ్ల నిర్మాణ మరమ్మతులకు 1000 కోట్లు విడుదలంటూ వార్త కనిపిస్తుంది. ప్రయాణం అనుకూలంగా పంచాయతీ రోడ్లంటూ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాల్సిందే. భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని రోడ్డు వెడల్పు ఉండేలా డిజైన్ చేయాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మేడిగడ్డ ఈఈపై చర్యలు. బ్యారేజీ పూర్తి కాకుండానే సీసీ ఇవ్వడం పైన సర్కార్ సీరియస్. చార్జ్ మెమోలు జారీ చేసిన ఇరిగేషన్ శాఖ. 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం. బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే సర్టిఫికేట్ కోసం 3 సార్లు L&T లేఖలు. 15 రోజుల్లోనే సీసీ జారీ చేసిన అధికారులు. నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఇచ్చారనే అనుమానాలు. ఇక నిరుడు సెప్టెంబర్లో సీసీని రద్దు చేసిన సర్కార్. సో ఇక్కడ చూడండి మేడిగడ్డకు సంబంధించి కావచ్చు. సో ఆ బ్యారేజ్ల పరిస్థితి మనం చూస్తే పూర్తిగా బ్యారేజ్ పూర్తి కాకుండానే సీసీ ఇవ్వడం పైన సర్కార్ సీరియస్ అయిందట. రాజకీయ ప్రేరేపిత ఉచ్చులో పడదంటూ మరో వార్త కనిపిస్తుంది. ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. చర్చలతోనే సమస్యలకు పరిష్కారం. ఎంప్లాయీస్కి ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం. ప్రతి నెల అప్పులకే 6,500 కోట్లు చెల్లిస్తూ వస్తున్నాం. సర్వశిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు నో ఛాన్స్. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే అంశమని వెల్లడి. ప్రతి నెల అప్పులకే 6,500 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట. 1 కాదు 2 కాదు 6,500 కోట్ల రూపాయలు అప్పులకే చెల్లిస్తున్నట. 18,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తే నెలకు 30,000 కోట్ల రూపాయలు అవసరం ఉందంట రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఏం కదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఏమైంది ఆదిత్య? ఓకేనంతా? ఇక విచారణకు ఆరున రండి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ సామాన్లు. ఈడీ కంటే ముందు ఏసీబీ విచారణ. 8 రావాలంటూ అరవింద్ కుమార్కు, 10 రావాలంటూ బిఎల్ఎన్ రెడ్డికి. పోతాడు, పోయినాక ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడో చూడాలి. మరి కాకమ్మ కథలు, పిట్ట కథలు చెప్తే అలా వినే పరిస్థితిలో లేరు. కథ ముదిరింది బాగా. సిరిసిల్లలో సర్కారు భూముల సంతర్పణ. 10 ఏళ్లలో 2,000 ఎకరాలు కాజేసిన బీఆర్ఎస్ లీడర్లు. ఇది చూడండి, గీదాన్ని మీద కూడా ఎంక్వైరీ చేయరు. 2,000 ఎకరాలు కాజేసినాడు 10 ఏళ్లలో. భూ రికార్డుల ప్రక్షాళన టైంలో రికార్డులు తారుమారు. కలెక్టర్ సందీప్ కుమార్ షూ చొరవతో వెలుగులోకి అక్రమాలు. ఇప్పటికీ 280 ఎకరాలు వాపస్, పట్టాలు రద్దు. బీఆర్ఎస్ లీడర్లు, ఆనాటి ఆఫీసులపైన కేసులు. ఇట్లుంటుంది. గుడిని గుళ్ళో ఉన్నటువంటి లింగాన్ని మింగేటువంటి టైపు బీఆర్ఎస్ నాయకులు అనేది క్లియర్గా అర్థమైంది. అందరు కాదు, కొందరు బీఆర్ఎస్ నాయకులు కూడా మచ్చలేని నాయకులు ఉన్నారు. మడమ తిప్పకుండా రాజకీయాలు దూసుకుపోతున్న నాయకులు ఉన్నారు. కొంతమంది నాయకుల వల్ల పాపం పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది. ఇక మహిళా సంఘాలకు మొబైల్ షిఫ్ట్ వెహికల్స్ 25 వాహనాలకు ప్రారంభించిన మంత్రి సీతక్క. శుక్రవారం ప్రజాభవన్లో చేపల విక్రయ వాహనాలను ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క.
ఎస్, ఇంకా ప్రధానంగా ఇవే కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి దిశలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. దిశలో కూడా యాస్టీస్గా జనంలోకి రేవంత్, రైతు భరోసా కూలీలకు ఆర్థిక సాయంపై ప్రచారము, లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాలు, పార్టీ బలోత్తం పైన ఫోకస్, స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి, నేటి కేబినెట్ మంత్రులకు దిశానిర్దేశమట. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన, 16 నుంచి మంత్రుల టూరు, ఒక్కో రోజు ఒక్కో సెగ్మెంట్లున్నట. బీసీల కులాల పేర్లు మార్పు, జాబితాలో దొమ్మర, ఇక పిచ్చిగుట్ల, తమ్మిల, బుడబుక్కల, కుమ్మర, వీరముష్టి, కుమ్మర, రజక, మేర కులాలకు కొన్ని పర్యాపదాలు చేర్చి ఆలోచనట. 18 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్తా ఉన్నాడు. ఏమైనా పేర్లు మార్చుకోవడం అంటే 18వ తారీఖు దాకా టైం ఉన్నది. ఎల్లుండి విచారణకు రానట్టు వార్త కనిపిస్తుంది. బీసీలకు కాంగ్రెస్ బీజేపీ అన్యాయమట. ఏ సెంటర్లో అయినా చర్చకు సిద్ధం, 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సో అక్కది న్యాయబద్ధమైనటువంటి పోరాటం, అక్క గురించి కూడా మాట్లాడదాం. ఎస్వి మనకు ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి నమస్తే తెలంగాణలో చూద్దాం ఏమున్నాయి నమస్తే తెలంగాణ అనేది. మళ్ళీ యూరియా బార్లట, నీరు లేక ఎండుతున్న నారట, టమాటా మంటలు, ఇక ఊరు దాటితే టోల్ తీసుకుడే, ఊరు దాటితే టోల్ తీసుకునేట. పంచాయతీ R&B రోడ్ల ప్రైవేట్ పరం, రైతు బంధుకు రామ్ రామ్, శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి రైతన్న దిగజారుస్తారా కేటీఆర్, ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఏం చేశారు, మళ్ళీ రైతుల ప్రమాణ పత్రాలు ఇచ్చేందుకు, అన్నదాతలను దొంగలుగా చిత్రీకరిస్తే ఊరుకోం, ప్రభుత్వమే హామీలపై ప్రమాణ పత్రాలు ఇవ్వాలి, ఏ ఊర్లో ఏ రైతుకి ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే జాబితా బయటపెట్టు రేవంత్ రెడ్డి, ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చారో చెప్పు, రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చు, మేము జమ చేసిన 7,500 కోట్లు ఇచ్చారే తప్ప రైతు భరోసా కింద రూపాయలు కూడా ఇవ్వలేదంటూ ఇక కేటీఆర్ అడుగుతున్నటువంటి ఆ మాటలు కనిపిస్తోంది. ఇంకోవైపు శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీ మహాసభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, 42% కోటా ఇవ్వాల్సిందే, బీసీ డిక్లరేషన్పై మాట తప్పితే తరిమి కొడతాం. బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవితక్క తప్ప ఎవ్వరు లేరు. ఇక్కడ ఏ పెద్ద స్థాయి లీడర్ మనకు కనిపించట్లే, చిన్నోళ్ళు అంతా. మరో 3,000 కోట్ల అప్పు, రైతులను ఎత్తిన గ్రీన్ఫీల్డ్ పిడుగు అంటూ వార్త కనిపిస్తుంది. సో ఎక్కడి నుంచి అయినా పెన్షన్, భూములు అమ్మలేము కుదబెట్టలేమంటూ వార్త కనిపిస్తుంది. ఏం లేదు, అన్న చెల్లెల అనుబంధం తప్ప నమస్తే తెలంగాణలో పెద్దగా మనకు ఏం వార్తలు కనిపిస్తలేవు. అటు కేటీఆర్ అరెస్టు భయంతో ఇక రైతు భరోసా నోటు ముంగలేసుకున్నాడు. ఇటు కవితమ్మ మొన్న జైలుకి పోయింది కదా, ప్రజలు మర్చిపోయినట్టు మళ్ళీ కొంచెం ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలంటే బీసీ ఎజెండాను ఎత్తుకోవాలి. బీసీలతోటి ముందుకు పోతే రాష్ట్రంలో అత్యధికంగా 100కు 60%, అంటే ఇప్పుడు లెక్కల ప్రకారం 55%, అంటే 100కు 55% ఉన్న బీసీలను కనుక నేను కలుపుకొని పోతే, బీసీలలో మమేకమైతే మళ్ళీ నాకు పూర్వ వైభోగం వస్తున్నటువంటి ఆలోచనలో కవితకు ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.